हरे कृष्ण 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 हरे 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 राम రామ రామ హరే హరే. హరే కృష్ణ, మీరందరూ ఎలా ఉన్నారు? హరే కృష్ణ అంతా దర్శనం ఉన్నాం. హరే కృష్ణ గురించి బాగున్నాం. సో చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇవాళ కలిసినందుకు. సో మనకు ఆదివారం బ్రేక్ వచ్చిందనమాట. సో ఇవాళ 12వ అధ్యాయము గురించి మనం చర్చిస్తాం. చిన్న ప్రేయర్స్ స్టార్ట్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయా చక్ష్మురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమో ఆచార్యపాదాయ నితాయ కృపపదాయనే గౌరగదామదాయ నగర గ్రామతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇవాళ మనము 12వ అధ్యాయం మొదలు పెడతాం. ఈ లోపల ఒక షార్ట్ రివిజన్ చేస్తాము. 11వ అధ్యాయం చివరిలో మనము ఏం చూసాము. మీకు అందరికీ స్వాగతం. హరే కృష్ణ సో 11వ అధ్యాయంలోని ఒక సారాంశం మనం గమనించినట్లయితే ఇది అర్జునుని యొక్క అభ్యర్థన మనం చూస్తాము. 1వ శ్లోకం నుంచి 4వ శ్లోకం వరకు. తర్వాత భగవంతుడు విశ్వరూపం చూపిస్తాడు. సో 5వ నుంచి 14వ శ్లోకం వరకు. తర్వాత అర్జునుడి ప్రార్థనలు మరియు ఆ, కృష్ణుని ఏ విధంగా కీర్తిస్తాడో మనకు తెలుసుకుంటాం మనము. తర్వాత 46 నుంచి 55 వరకు భగవంతుడు ఆ తన విశ్వరూపాన్ని చూపించి తర్వాత చివరిగా ఆ దేవది దేవుడైన శ్రీకృష్ణుడిగా 2 చేతులతో అవతరణిస్తాడు అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనం హరే కృష్ణ ఈ 11వ అధ్యాయంలో 53వ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనది అనమాట. నాహం వేదేన తపసాన దానేన నా చేజ్యాయ శాఖ్య ఏవం విదు దుష్ట వానసి మాం యదః. అంటే దివ్య చక్షులతో నీవు గాంచుచున్న ఈ రూపం కేవలము వేదాధ్యయనం చేయగాని, తీవ్ర తపశ్చర్యలు చేయగాని, దానము చేయగాని, పూజలు చేయగాని అవగతము కాదు. మానవుడు నన్ను యథార్థంగా కాంచుటకు ఇవి అన్ని సాధనములు కాజాలవు. అంటే భగవంతుని మనం తెలుసుకోవాలంటే మనము చాలా మంది ఏమనుకుంటారు, ఆ దానములు చేయడము, తర్వాత ఏదేదో వాళ్ళకి నచ్చిన పూజలు చేయడము అవన్నీ చేస్తూ ఉంటారు అంటారు. ఆ విధంగా చేయడం వల్ల భగవంతుడు మనకు అవగతం అవడం అన్నమాట. ఇవన్నీ కార్యాల కిందకు వస్తాయి. సో పుణ్యకార్యాలు చేయడం చెడ్డ కార్యాలు చేయకుండా ఉండడానికన్నా కొంచెం మంచిదే అన్నమాట. అయితే నిజంగా మంచి ఏం తెలుసుకోవాలంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవంతుణ్ణి మనము సేవ చేసుకోవడమే మనకు నిజమైన ఆ జ్ఞానం అన్నమాట. సో ఈ విధంగా మామూలుగా జనరల్ పబ్లిక్ లో కొంచెం మిస్కన్సెప్షన్ ఉంటుంది. వాళ్ళు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా, ఈ దానాలన్నీ చేస్తున్నాం కదా, మరి అది కూడా స్పిరిచువల్ అని అనుకుంటారు వాళ్ళు. కానీ అది స్పిరిచువాలిటీ కాదండి. భగవంతుని సేవ చేయడమే స్పిరిచువాలిటీ. సో ఈ విధంగా 11.53లో భగవంతుడు నువ్వు వేదాలు అధ్యయనం చేసినా గానీ,
ఆ, నన్ను పూర్తిగా తెలుసుకోలేవు. తీవ్ర తపస్సులు చేస్తే కూడా నువ్వు నన్ను తెలుసుకోలేవు. దానం చేసినా గానీ నువ్వు నన్ను తెలుసుకోలేవు. పూజలు తీవ్రంగా చేయడం ద్వారా, దీపాలు విపరీతంగా పెట్టి అన్ని దేవతలను పూజించడం ద్వారా కూడా నేను నీకు అవగతం కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, సరే, ముందుకెళ్దాం. ఆరాధించున్నా అయితే ఇక్కడ ఒక ఆక్రనిం ద్వారా కూడా ఈ 12వ అధ్యాయం మనం తెలుసుకోవచ్చు. అదేంటంటే జిఓడి, గాడ్ అంటే జి ఫర్ గాడ్ హెడ్, భగవంతుని స్వరూపం. ఓ ఫర్ ఆప్షన్స్ అంటే భక్తి స్థాయిలో పురోభివృద్ధి. డి ఫర్ డివోటీస్ డిస్పోజిషన్ అంటే భక్తుల్లో ఉన్న ఆ, దివ్య గుణాలు ఏవి అని. ఈ పీపీటీ ప్రతి ఒక్క స్లైడ్ కు అదేదో మ్యూజిక్ వెళ్తోంది, ప్రభుపాదధ్వని. ఆ, దయచేసి మీరు సహకరించండి. ఆరాధించున్నా సరే, ఈ 12వ అధ్యాయము భక్తి యోగము అత్యద్భుతమైన యోగం అన్నమాట. అన్ని యోగాల్లో కన్నా ఈ భక్తి యోగము చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఇది చాలా సులభతరం అన్నమాట. ముఖ్యంగా ఈ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగము, ఏ యుగంలో అయినా భక్తి యోగం చాలా సులభంగా చేయవచ్చు అన్నమాట. మరి ప్రహ్లాదుడు చేశాడు కదా, ఆ త్రేతాయుగంలో, సత్యయుగంలో, ఇంకా రకరకాల భక్తులు, ఉమ్, ఆ, వాళ్ళందరూ భక్తి యుగంలో చేశారు. కానీ తపస్సుల వల్ల భగవంతుడు అంతగా మనకు ఆ సంతృప్తి పడారు అనమాట. సో ఇక 12వ అధ్యాయం భక్తి యోగంకి వస్తే మనకు 1 నుంచి 7వ శ్లోకం వరకు అవ్యక్తమా లేక ప్రత్యక్షమా భగవంతుడు అని తెలుసుకోవడం. తర్వాత 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భక్తికి ఉన్న నిత్యములు ఏంటి, అంటే ఏ విధంగా భక్తిలో ఒక వ్యక్తి లేదా భక్తుడు పురోభివృద్ధి సాధించవచ్చు అనేది. తర్వాత 13 నుంచి 20 వరకు ఆ, కృష్ణుడికి ప్రియమైన గుణాలు ఏవి. సో ఈ 13 నుంచి 20 శ్లోకాలు చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట. దీని ద్వారా మనం ఎంతో తెలుసుకుంటాము. మన నిజ జీవితంలో గనక ఈ గుణాలను ఆ, అర్థం చేసుకుని వాటిని విశ్లేషించి మన నిజ జీవితంలో వాటిని గనక మనం అన్వయించినట్లయితే భగవద్ధామాన్ని చాలా సులభంగా మనం చేరుకోగలం. సో సరే, ఆరాధించున్నా సో ఆ, ఈ విధంగా భక్తి ఉత్తమమైనది 1వ నుంచి 7వ శ్లోకం వరకు. తర్వాత భక్తులు పరిపక్వత చెందుతారు. పరిపక్వత చెందిన తర్వాత భగవంతునితో వాళ్ళు ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు, అది కూడా ఆ, భక్తి యొక్క అద్భుతమైన కార్యకలాపాల్లో అది కూడా ఒకటి అనమాట. కొందరు అవ్యక్త నిరాకార ఆరాధకులు కూడా ఉంటారన్నమాట. వాళ్ళ గురించి 12.5లో చెప్పబడింది. శుద్ధ భక్తుని గురించి 12.7లో చెప్పబడింది. సో ఈ విధంగా మనం 12వ అధ్యాయం గురించి కూడా కొంచెం లోతుగా కొంచెం ఆరాధించున్నా సో మామూలుగా మామూలు వ్యక్తుల కన్నా భక్తులు పరిణత చెందిన వారు అనమాట. అంటే భగవంతుడు అంటే ఎవరు, భక్తుడు అంటే ఎవరు, వాళ్ళ మధ్య ఉన్న భక్తి, ఆ భక్తి అనేది ఒక బ్రిడ్జ్ అన్నమాట. భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న బ్రిడ్జ్. అది ఏ విధంగా బ్రిడ్జిని దాటుకొని భగవంతుని చేరాలి అనేది భక్తి యోగం మనకు బోధిస్తుంది అనమాట. అది ఎవరి దగ్గర ఉంటుంది భక్తి యోగము? భక్తి యోగం భక్తుల దగ్గర ఉంటుంది. ఒక గురువు ఆ, భగవంతుని యొక్క ప్రతినిధి అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుడే ఒక గురువు రూపంలో వస్తాడనమాట అని కూడా మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పబడాలి. సో ఇక్కడ 12.1లో అర్జునుడు ఏ విధంగా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్త ఏ భక్త్యాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం వ్యక్తం తేషాం కే యోగ విత్తమా. అర్జునుడు ప్రశ్నించను, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తం నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అని ఇరువురిలో ఎవరు గొప్ప పరిపూర్ణులని భావింపబడుదురు. చూడండి, చాలా మంచి ప్రశ్న అడిగాడు అర్జునుడు. కొందరు నిరాకారవాదులు కూడా అంటూ ఉంటారు, సాకారవాదులు కూడా ఉంటారు. మరి వాళ్ళలో ఎవరు పరిపూర్ణులు అంటే ఎవరికి ఎక్కువ మెచ్యూరిటీ ఉంది,
ఆ, ఎవరు నిజమైన నిజమైన నీ శుద్ధ భక్తులు, ఎవరు నిజంగా నిన్ను అర్థం చేసుకుంటారు అని అర్జునుడు అడిగాడు. భగవంతుడు 12.2లో ఈ విధంగా చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. నా యొక్క స్వరూపమునందు అంటే భగవంతుని శరీరము సచ్చిదానందం అన్నమాట. మన ఆత్మ కూడా సచ్చిదానందంతో నిండి ఉంటుంది. అయితే ఈ ఆత్మ ఈ భౌతిక శరీరంలో ఉండడం వల్ల అది ఆవరించబడి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే భగవంతునికి సంబంధించిన వస్తువులు కానీ, భగవంతునికి సంబంధించిన వ్యక్తులు కానీ, భగవంతునికి సంబంధించిన ఎటువంటి రకమైనటువంటి కార్యకలాపాలలో మనము పాల్గొంటామో అప్పుడు మనకు నిజంగా ఈ భక్తి అనేది ఉద్భవిస్తుంది అన్నమాట. అదే భక్తుల సాంగత్యం యొక్క ఆ అద్భుతమైన ఫలితం అన్నమాట. సో కాబట్టి భగవంతుడు నా స్వరూపమునందు మనస్సు స్థిరముగా నిలిపి అలౌకికమును అధికము పైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని భగవంతుడు భావిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. సరే, కొంచెం Hare Krishna, మరి 12.5 భగవంతుడు ఏం చెప్తున్నాడు? క్లేశోధికాతరేష్ణాహం అవ్యక్తాసక్త చేతశాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్భిరావప్స్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తం గలవారికి పురోగతి అనునది మిగుల క్లేశకరము. ఆ విధానమును ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. సో ఉదాహరణకు ఆ ఒక 100 అంతస్తుల భవనం ఉందనుకోండి. 100 అంతస్తుల భవనంలో మనము 100వ అంతస్తుకు వెళ్ళాలి. సో మనకు మెట్లు ఉంటాయి, ఆ తర్వాత లిఫ్ట్ ఉంటుంది. సో మనము మెట్లెక్కి వెళ్తే చాలా కష్టం అన్నమాట 100వ అంతస్తు చేరుకోవడం. అదే లిఫ్ట్ లో కనుక వెళ్తే చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ భగవంతుడు కూడా అటువంటి ఉదాహరణ చెప్తున్నాడు అన్నమాట. ఉమ్, ఆ, సో ఈ నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తం గల వారికి పురోగతి అంటే అభివృద్ధిది అంటే ప్రోగ్రెస్ అనేది చాలా కష్టము అని చెప్తున్నారు అన్నమాట. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. చూడండి, సాక్షాత్తు భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. నిజానికి ఈ ఈ తపస్సు చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చోవాలి, కుశాగ్రాస్ ఉండాలి. కుశాగ్రాస్ దాని యొక్క రూట్స్ రూట్స్ తూర్పుకు తిరిగి ఉండాలి. అతను ఉత్తరం వైపు తిరిగి ఉండాలి. తర్వాత 80 to 90% కళ్ళు మూసుకో ఉండాలి. ఏదో ఒక 10% మాత్రమే కళ్ళు తెరుచుకో ఉండాలి అన్నమాట. సో మనసు భగవంతుని పైనే ధ్యానంలో ఉంచాలి. ఆ అంటే ఇక్కడ ఈ బొమ్మలో మనకు చూసిన విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? చాలా క్లిష్టతరమైనది అనమాట. ఆ విధంగా ఎవరు చేయలేరు. మేబీ సత్యయుగం త్రేతాయుగానికి ఎవరైనా చేయగలరు అనమాట. శ్రీమద్ భాగవతంలో కూడా ఒక శ్లోకం ఉన్నది. త్రేతాయం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయం కలో తద్హరి కీర్తనాథ్. అంటే ఆ సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో హరినామ సంకీర్తన. ఈ విధంగా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి సులభతరంగా కేటాయించబడేది. సో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం ఈ విధంగా తపస్సు చేయడానికి మన శరీరం అయితే ఏమి కానీ మనకు పరిస్థితులు కానీ ఏవి అనుకూలించవన్నమాట. సో ఈ మధ్య ఎవరో ఒక ఫేమస్ పర్సనాలిటీ మన ఇండియాలో మంచి సెలబ్రిటీ అన్నమాట. ఇతను ఏం చేశాడు? హిమాలయాలకు వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్ళి అక్కడేదో తపస్సు చేయాలని అనుకుంటున్నాడు. తపస్సు చేసుకోవాలంటే ఎవరితోనూ మనం అక్కడ కలవకూడదు అనమాట, ఒక గురువుతో తప్ప. సో ఈ వ్యక్తి వెళ్ళి అక్కడే ఎక్కడ తపస్సు చేస్తున్నాడో అక్కడ సెల్ఫీలు, ఆ ఫొటోస్ తీసుకొని అందరికి చూపిస్తున్నాడు అనమాట. సో దీన్ని తపస్సు అన్నారు అనమాట. సో
కాబట్టి ఈ కలియుగంలో తపస్సు చేయడము దుర్లభం అన్నమాట. భగవంతుడు కూడా అది మిక్కిలి క్లేశకరము, చేయలేము అని భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, సరే మనం ముందుకు వెళ్దాం. Hare Krishna, ఇక్కడ చూడండి, ఆ నైరూప్యము, భక్తుడు వీళ్ళిద్దరికి కొన్ని పోలికలు అంటే కొంచెం కంపారిజన్ ఇచ్చారంట. దీని ద్వారా మనకు సులభంగా అర్థం చేసుకోవచ్చు భక్తి యోగం ఎంత సులభంగా ఉంటుంది. ఇతను వచ్చి అవ్యక్త ధ్యానం చేస్తాడు. ఈ భక్తుడైతే విగ్రహం పైన ధ్యానం చేస్తాడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. భగవంతుణ్ణి మనము విగ్రహ రూపంలో కూడా మనం పూజించవచ్చు అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ కలియుగంలో ఏమవుతుందంటే భగవంతుడు ఆ తన విగ్రహం రూపంలో వస్తాడు. తర్వాత ఆ వేదిక్ లిటరేచర్ రూపం, గీత భాగవతం రూపంలో ఉంటాడు. ఆచార్యుల ద్వారా కూడా వస్తాడు. ఈ విధంగా భగవంతుడు మనకు పరోక్షంగా మనకు దర్శనం ఇస్తాడు అన్నమాట. సో భక్తుడైనటువంటి వ్యక్తి విగ్రహం పైన ధ్యానం చేస్తూ ఉంటాడు. సో నైరూప్యం ఇక్కడ చూస్తే ఇది ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నాలుక, నోరు, చెవులు, ఇవన్నీ అన్నమాట. అయితే భక్తుడు అనే వ్యక్తి కానీ మనకు మనం సొంతంగా ఇంద్రియాలను నియంత్రించుకోవడం అంటే అది సాధ్యపడదు. ఉదాహరణకు మనము కొన్ని వస్తువులు మనం చూడకూడదు, వినకూడదు అని అనుకుంటాం, కానీ మనం వినాల్సి వస్తుంది. మనం వినడం చూడడం జరిగితే వాటిని చూసి మనకు ఆకర్షణ అనేది కలుగుతుంది అనమాట. మన అవర్ సెన్సెస్ విల్ బి అజిటేటెడ్. అయితే భక్తుడు ఏం చేస్తాడంటే తనకున్న ఇంద్రియాలన్నీ కృష్ణుడి సేవలో నిమగ్నం చేస్తాడు అనమాట. ఆ కృష్ణుడి సేవలో ఎప్పుడైతే మన ఇంద్రియాలు సేవ చేయడం మొదలు పెడతాయో, కన్ను గాని, ముక్కు గాని, కాళ్ళు, చెవి, ఏమైనా సరే అవి కొంతకాలానికి ఆ కంట్రోల్లోకి రావడమే కాకుండా ఇంకా మనము అదే విధంగా భక్తి సేవకు చేస్తూ ఉంటే మన ఇంద్రియాలు అనేది పవిత్రీకరించబడతాయి అన్నమాట. ఇంద్రియాలు పవిత్రీకరించబడతాయి ఏది భగవంతుని ద్వారా. సో అయితే మనకు మనము కంట్రోల్ చేయాలని అనుకుంటే అది వైఫల్యమే అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడం, అహం బ్రహ్మస్మి, సంస్కృతం నేర్చుకోవడం, ఆ ఆ అనంతమైన స్పృహ, ఈ విధంగా ఈ నిరాకారవాదులు లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అయితే భక్తుడు ఏం చేస్తాడు, భక్తి యొక్క కొత్త రూపాలను అభ్యసించడం ద్వారా కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది చాలా సులభం అన్నమాట. తర్వాత ఈ నైరూప్యం అనేది కష్టము, కానీ భక్తి యోగం సరళము మరియు సహజము. చూడండి, సహజం అని చెప్తున్నారు. సో భక్తి యోగము న్యాచురల్ గానే అది సులభతరం అన్నమాట. తర్వాత వీళ్ళు భగవంతునికి ఆకారం లేదంటారు కాబట్టి దేవునితో సంబంధం నేరుగా లేదు వీళ్ళకు. అయితే ఇక్కడ దేవునితో సన్నిహిత సంబంధం ఉంటుంది. ఎందుకంటే భగవంతుని ఇక్కడ చూడండి, విగ్రహంపై ధ్యానము అంటే భగవంతుడే విగ్రహ రూపంలో మనకు సేవ ఇవ్వడానికి అవతరించాడు అనమాట. సో మన భగవంతుడు నేరుగా ఉండకపోయినప్పటికీ శ్రీ విగ్రహారాధన రూపంలో ఉండడం ద్వారా ఎవరైనా భక్తియుత సేవతో చేస్తే పత్రం పుష్పం ఫలం తోయం ఎవరైనా ఇస్తే కనుక భగవంతుడు తన విగ్రహ రూపంలో మన సేవలను తీసుకుంటాడు. నిజానికి మనం ఏమేమి ఇవ్వాలనుకుంటామో అవన్నీ భగవంతుని దగ్గర అన్నీ ఉన్నాయి. మనము డబ్బు ఇవ్వలేము, రకరకాలమైనటువంటి పిండి వంటలు కానీ ఇంకా ఏం కానీ భగవంతునికి ఇవ్వలేము. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉన్నాయన్నమాట. కాకపోతే భగవంతుడు మన సేవలు తీసుకోవడానికి తన విగ్రహ రూపంలో వస్తాడనమాట. కాబట్టి మనకు సన్నిహిత సంబంధం ఉంటుంది. సో ఇక్కడైతే నిరాకార వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. మీరు బాగా గుర్తించినట్లయితే మనం క్రితం క్లాసుల్లో కూడా మనం చర్చించాము. మనిషికి 4 రకాలైన లోపాలు ఉంటాయి కదా. ఆ లోపాలతో అతను తన సొంతంగా ఏదైనా ప్రయత్నం తన పైన తానే ఆధారపడి ఏదైనా కార్యకలాపాలు చేయడం వల్ల అది లోపాలతో కూడి ఉంటుంది. అయితే భక్తుడు అనేవాడు ఏం చేస్తాడంటే కృష్ణుడి పైన ఆధారపడతాడు కాబట్టి కృష్ణుడే భక్తుడిని విముక్తి చేస్తాడు అనమాట. చాలా సులభం అది. సో ఇంగ్లీష్ లో కూడా ఒకటి చెప్తారు, డోంట్ ట్రై టు సీ గాడ్,
యు సర్వ్ ఇన్ సచ్ ఎ వే దట్ గాడ్ విల్ సీ యూ. నువ్వు భగవంతుని నేరుగా చూడడానికి ప్రయత్నం చేయవద్దు. భగవంతునికి సేవ చేయడం ద్వారా భగవంతుడే నిన్ను చూస్తాడు. సో అనేది అన్నమాట. తర్వాత ఇటువంటి ఈ నిరాకారమైనది అటువంటి సాక్షాత్కారము అసంపూర్ణమైనది. అంటే ఏదో 100కి ఒక 70% 70 మార్కులు అలా వస్తాయి. అయితే భక్తుడైన వ్యక్తి సంపూర్ణ సాక్షాత్కారం పొందుతాడు. ఎందుకంటే ఆ సంపూర్ణ సాక్షాత్కారంలో భక్తునికి భగవంతుని యొక్క సచ్చిదానంద స్వరూపము అతనికి అవగతం అవుతుంది. అలా కాకుండా ఈ ఆ నిరాకార రూపాన్ని పూజించే వాళ్ళకు సత్ చిత్ మాత్రమే వాళ్ళకు లభ్యమవుతుంది, ఆనందం దొరకదు. అందుకే మీరు చూసారు యోగులు వాళ్ళంతా చాలా సీరియస్ గా ఉంటారు అనమాట. అయితే భక్తుని చూస్తే అతని మొహంలో చాలా ఆనందం అనేది, నవ్వుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, తన కార్యకలాపాలన్నీ చాలా చక్కగా చేస్తూ ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా చేస్తాడు అనమాట. ఓకే, ఇది ఈ నిరాకారవాదులకు భక్తులకు ఉన్న తేడా అన్నమాట. సో దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థం అవుతుందంటే భక్తి యోగం చేయడం చాలా సులభము అని అనిపిస్తుంది. సరే, ముందుకెళ్దాం. Hare Krishna, సో సంక్లిష్ట ఎంపికలు చేయడానికి ఆపివేద్దాం అంటే స్పష్టమైన ఆధారంగా ఎంపికలు సాధారణ పద్ధతి కంటే మెరుగైన ఫలితం ఇస్తుంది. సో ఈ నిరాకారవాదులు ఏమనుకుంటున్నారు, మనం ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అయితే మీ కృష్ణునికి కానీ విష్ణువుకి కానీ మనం ఏదైనా పూజ చేస్తూ భక్తితో ప్రేమపూర్వకంతో మనకు దీపావళి తర్వాత జన్మాష్టమి ఇటువంటి రోజుల్లో మనము భగవంతుణ్ణి నైవేద్యం సమర్పిస్తూ ఉంటే వాళ్ళు చూసి ఈ వీళ్ళు ఇంకా ఎంతో ఎదగాలి, భగవంతుని గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదని వాళ్ళు అనుకుంటుంటారు. అయితే వాళ్ళు ఈ శాస్త్రాలను సరిగ్గా చదవకపోవడం వల్ల, వాళ్ళకి సరైన గురువు లేకపోవడం వల్ల వాళ్ళ అవగాహన ఆ విధంగా ఉంది. అయితే ఎవరైతే భగవంతుడు చెప్పిన వాక్యాలు వింటారో, ఈ 12వ అధ్యాయం కూడా భగవంతుడు చెప్పిందే కదా భక్తి యోగము. భగవంతుడు చెప్పింది ఎవరైతే వింటారో వాళ్ళకి భక్తి యోగం చాలా సులభంగా అలవాడుతుంది, భగవద్ధామం చాలా సులభంగా చేరుకుంటారు. అంటే కేవలం పూజలే కాదు, ఆ పూజలే కాకుండా అతని నిజ జీవితంలో కార్యకలాపాలు కూడా భగవంతునికి అంకితం చేస్తూ తాను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా భగవంతుని ఆరాధనతో ఎంతో ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కేవలం భక్తి యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. సరే, ముందుకెళ్దాం. Hare Krishna, సో కృష్ణుడే భక్తులను విముక్తుడు చేస్తాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు 12.7లో, తేషం మహాం సముద్ధార్త మృత్యు సంసార సాగరా భవామి నచిరాత్పాప్త మయ్యావేశిత చేషసాం. కానీ ఓ పార్ట సర్వకర్మలను నాకు సమర్పించి అన్య చింతలు లేక నా భక్తులై మనస్సున నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుము. నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించని వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరించును. సో అయితే భగవంతుని ఎప్పుడైతే వీళ్ళు స్మరిస్తూ భగవంతునికి సేవ చేస్తూ ఉంటారో తప్పకుండా భగవంతుడు ఈ బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అంటే జనన మరణ అనే సంసార సాగరం నుంచి భగవంతుడు మనల్ని తప్పించి ఉద్ధరిస్తాడు అనమాట. సో ఇక్కడ సంసార సాగరం అంటే దాని అర్థం ఏమంటే జననము, మరణము, ముసలితనము, వ్యాధి ఇటువంటివి అనమాట. ఇటువంటి నుంచి భగవంతుడు చాలా సులభంగా మనల్ని తప్పించి భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఇక్కడ భగవంతుడే మనకు హామీ ఇస్తున్నాడు కదా, మరి ఎంతకన్నా మనకి ఇంకేం కావాలి. సో అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుని సేవ చేయాలని ఉండరు. వాళ్ళు మామూలు ప్రజానికానికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అనుకుంటారు. అది పొరపాటు. ఆ విధంగా ఎక్కడ మనకు చరిత్రలో కానీ మనకు ఈ శాస్త్రాల్లో కానీ ఎక్కడ లేదన్నమాట ఆ విధంగా. Hare Krishna, సో
కొన్ని నిర్దిష్ట సూచనలు ఉంటాయి. వివిధ సేవలు పునర్జన్మ మరియు పునర్జన్మ కూడా హామీ ఇస్తాయి. సో భక్తి కూడా ఇది చాలా శ్రేష్టమైనది అన్నమాట. మీరు జగన్నాథ్ పూరిలో చూసినట్లయితే భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత దయామయుడు అనేది మనకు అర్థమవుతుంది. సో మనకు ఎటువంటి మందిరంలో కూడా సాక్షాత్తు ఆ మూల విగ్రహము ఎప్పుడు బయట రాడనమాట. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన ఎప్పుడు బయట రాడు. ఆయన ఉత్సవమూర్తి ద్వారా బయట వస్తాడు. అదేవిధంగా శ్రీరంగంలో అయితే ఏమి, గురువాయూరులో అయితే ఏమి, బద్రీనాథులు అయితే ఏమి, ఎక్కడైనా సరే భగవంతుడు ఆ గర్భగుడిలోనే ఉంటాడు. తన ఉత్సవ విగ్రహం ద్వారా అప్పుడప్పుడు బయటకు వస్తాడు. కానీ జగన్నాథ్ పూరిలో జగన్నాథ స్వామి సాక్షాత్ మూల విగ్రహం ఆయనే బయటకు వచ్చి అందరికీ దర్శనమిస్తాడు. ఎంత దయమయ్యాడు చూడండి ఆయన. అతన్ని ఎవరైతే దర్శనం చేసుకోలేదో వాళ్ళకు కూడా బయట వచ్చి దర్శనం ఇస్తాడు. ఆ, తన అన్న, తన సోదరి బలరాం, సుభద్రతో కలిసి అందరికీ దర్శనం ఇస్తాడు. ఎవరైతే ఈ జగన్నాథుని రథం పైన దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అనమాట. రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఎవరైతే రథం పైన భగవంతుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. సో ఈ విధంగా భగవంతుడు ఎన్నో అద్భుతాలు సృష్టించి ఆ అద్భుతాలు ఎవరైతే విని చూస్తారో వాళ్ళు పరమానంద భరితులై వాళ్ళు ఆకర్షించబడతారు అనమాట. ఎందుకు ఈ విధంగా చేస్తాడు భగవంతుడు అంటే తన భగవద్ధామాన్ని ఇక్కడ నుంచి అందరినీ తీసుకుపోవడానికి భగవంతుడు మనకి ఇన్ని సదుపాయాలు ఏర్పాట్లు కల్పిస్తున్నారు. మనము వీటిని అన్నింటినీ అర్థం చేసుకొని అనవసరంగా మనం ఈ జన్మను వృధా చేసుకోకూడదు. మనకున్న కోపము, అహంకారము, లోభము, మదము, మోహం, ఆశ్చర్యము అవన్నిటిని విడనాడి భగవద్ధామాన్ని మనం చేరుకోవడానికి ఈ జన్మలో మనం ప్రయత్నం చేయడం ద్వారా తప్పకుండా మనం వెళ్తాం అనమాట. అంటే భగవంతుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చేసాడు, అన్ని సదుపాయాలు కల్పించాడు. మరి నువ్వు రా, ఎందుకు ఇంకా నువ్వు వెనకడుగేస్తున్నావు, ఎందుకు నువ్వు కదలట్లేదు అని భగవంతుడు మనకు భక్తుల ద్వారా కూడా మనకు సహాయం చేస్తున్నాడు అనమాట. ముందుకెళ్దాం. హరే కృష్ణ మరి ఈ 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భక్తిలో ఏ విధంగా మనం ఎదగాలి, భక్తికి ఉన్న నిత్యంలేంటి, ఏ విధంగా భగవంతుని చేయగలము. హరే కృష్ణ సో తోటి భక్తులతో ఒకే మనస్సుతో భక్తిని పంచుకున్నప్పుడు భక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహము లభిస్తుంది. సో ఒక శుద్ధ భక్తిని దర్శనం చేయడం ద్వారా మనం ఎన్నో జన్మలు చేసిన పాపం కూడా నశించిపోతాయి అన్నమాట. మనము గీత సారం వింటూ ఉండి తర్వాత గంగలో స్నానం చేసి ఉండి ఆ తర్వాత ఒక భక్తుని దృష్టి మన పైన పడితే చాలా సులభంగా మనం భక్తిలో పురోగమిస్తాం అన్నమాట. చైతన్య చరితామృతంలో ఈ విధంగా చెప్పబడింది. లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధిహాయ. అంటే లవమాత్ర అంటే ఒక నిమిషంలో కొంత భాగం అన్నమాట. అంత భాగం ఒక శుద్ధ భక్తునితో మనం సాంగత్యం చేసినట్లయితే మనకు సర్వసిద్ధి లభిస్తుంది అని శాస్త్రాలు చెప్పబడింది. సో భగవంతుని భక్తులు వాళ్ళు ఎంతో కరుణామయులు అనమాట. వాళ్ళు పర దుఃఖ దుఃఖి. మనము మామూలుగా ఎలా ఉంటాము, మనము ఇతరులు దుఃఖిస్తూ ఉంటే మనం సంతోషంగా ఉంటాం. కానీ వాళ్ళు ఎలాగా, ఇతరులు దుఃఖిస్తూ ఉంటే వాళ్ళు కూడా దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బు, బట్టలు, రక్తం అదేమో దానం చేయడం ద్వారా కాదు, వాళ్ళు ఈ సంసార సాగం నుంచి బయటపడడానికి వాళ్ళు అన్ని రకాలమైనటువంటి సహాయం చేస్తారు అనమాట. ఆ విధంగా వాళ్ళు పరదుఃఖ దుఃఖి అన్నమాట. వాళ్ళకి హరినామ సంకీర్తన ఏర్పాటు చేసి, వాళ్ళ గీత భాగవతము బోధన చేసి, వాళ్ళకి ప్రసాదం వితరణ చేసి, ఎలాగైనా సరే వాళ్ళలో పరివర్తన రప్పించి వాళ్ళను భగవంతుని భక్తులుగా చేయగలరు అన్నమాట. అది ఈ సాధు సంగమం యొక్క లాభం అన్నమాట. హరే కృష్ణ సో మరి పరిణితి చెందిన భక్తి ఎటువంటిదంటే మయ్యేవ మన అధృత్య మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ.
దేవాది దేవుడైన నాయందే నీ మనసును స్థిరముగా నిలుపుము. నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని పైన లగ్నం చేస్తూ మనం ఏ కార్యమైనా చేయొచ్చు అన్నమాట. మనకు ఉదాహరణకు మనము ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి. అది ఆఫీస్కి అయితే ఏమి, లేదంటే ఇంకెవరన్నా కలవడానికి అయితే ఏమి, లేదా వ్యాపార రీత్యా అయితే ఏమి, కానీ ఇంకా దేనికైనా కావచ్చు. అప్పుడు మనము ఇంటి నుంచి బయలుదేరే ముందే మనము భగవంతుని గురించి ప్రార్థన చేయాలన్నమాట. ఓ భగవంతుడా, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, నా అన్ని కార్యకలాపాలు నీ అందే నిమగ్నమయ్యేట్టుగా చేయి అని మనం ప్రయత్నం చేయాలి. మనము బయలుదేరే ముందు కూడా మనము నరసింహస్వామిని ప్రేయర్ చేయవచ్చు. నమస్తే నరసింహయ్య కీర్తన చేయడం ద్వారా మనకు దారిలో కలిగే ఎటువంటి ఆటంకాలన్నీ సమసిపోతాయి అన్నమాట. తర్వాత మనము ఆ దారిలో అయితే ఏమి, తర్వాత గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఏమి, భగవంతునికి సంబంధించిన కార్యపాలు. ఉదాహరణకు మనము ఒక ఉద్యోగానికి వెళ్తే భగవంతుడే నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఈ ఉద్యోగాన్ని నేను చాలా చక్కగా నిర్వర్తించాలి, నేను ఏ విధంగా ఈ ఉద్యోగాన్ని దుర్వినియోగపరచకూడదు అని ఉద్యోగస్తులు ఈ విధంగా అనుకోవాలి. మరి వ్యాపారస్తులు ఏ విధంగా అనుకోవాలి? భగవంతుడే నాకు ఈ వ్యాపారాన్ని కల్పించాడు, నా బుద్ధిని భగవంతుని సేవలే ఉపయోగించి నేను ఎవరికి అన్యాయం చేయకుండా వీలైనంత వరకు అందరికీ సహాయం చేయాలి, నాకు వచ్చిన భాగంలో కొంత భగవత్ సేవకు ఉపయోగించాలి అని వ్యాపారస్తులు అనుకోవాలి. మరి గృహిణులైతే ఏమి, తర్వాత యువకులైతే ఏమి, వాళ్ళ ఆ కార్యకలాపాల్లో భగవంతుణ్ణి సెంటర్గా పెట్టుకోవాలి. విద్యార్థులైతే నేను విద్యను అర్థిస్తున్నాను, ఆ నిజమైన విద్య అంటే కృష్ణ చైతన్యం తెలుసుకోవడము. అయితే ఈ విద్య బీటెక్ అని, ఎంటెక్, సిఏ, ఈ విద్య భౌతిక జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది. నాకు ఆధ్యాత్మిక జ్ఞానము భగవద్గీత భాగవతం ద్వారా నాకు లభ్యమవుతుంది. అయితే ఈ భౌతిక జ్ఞానం కూడా నా భగవంతుడి నుంచి వచ్చింది, అది కూడా అవసరమే. ఆ విధంగా మన యొక్క కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ గా మనము అన్ని కార్యకలాపాలను మనము మార్చుకోవాలన్నమాట. ఈ శ్లోకానికి నిజమైన అర్థం అదే. మయ్యి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ. సో ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయంగా నివసింతువు. ఏ విధంగా ఇక్కడ చూడండి, ప్రభుపాద భాగవతము దాన్ని రికార్డ్ చేస్తున్నాడు. దాని నుంచి ఆయన చెప్పే భాష్యము రికార్డ్ చేస్తున్నాడు టేప్ ద్వారా. తర్వాత భక్తులు ఆ టేప్ నుంచి విని దాన్ని వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు. అంటే తనకున్న కొద్దిపాటి సమయంలో శ్రీల ప్రభుపాదులు వాళ్ళు రాత్రి చాలా వరకు రాత్రిపూట మేల్కొని తిరిగి పొద్దున్నే లేచి ఈ విధంగా సంస్కృతం నుంచి ఇంగ్లీష్లో ఆయన తర్జుమా చేసేవాళ్ళు అనమాట. సో ప్రభుపాదులు వాళ్ళు కేవలం 3 గంటలే నిద్రపోయేవాళ్ళు. సో ఈరోజు మనం భగవద్గీత ఈ విధంగా చర్చిస్తున్నామంటే దానికి మూల కారణము మనుష్యుల ప్రభుపాదుల వాళ్ళు అనమాట. సో ఈ విధంగా తన యొక్క అన్ని కార్యకలాపాల్లో శ్రీల ప్రభుపాదుల వాళ్ళు కృష్ణుని గురించి స్మరించేవాళ్ళు అనమాట. అందుకే ఏం చెప్తున్నాడు, నీ మనస్సును స్థిరంగా నిలుపుము నాయందే అని చెప్తున్నాడు. సో ప్రేమ భక్తి యొక్క 5 రసాలు ఏంటంటే, భగవంతుడు తన భక్తుల నుంచి రకరకాలమైనటువంటి రసాలను ఆస్వాదిస్తాడు అనమాట. అటువే ముఖ్యంగా 5 రకాలుగా చెప్పవచ్చు. శాంత రసము అంటే సాత్వికతతో కూడి ఉంది అనమాట. తర్వాత దాస్యం భక్తి, సఖ్య అంటే స్నేహితుడి స్థాయి భక్తి ఉంటుంది, ఫ్రెండ్షిప్ చేస్తాడు భగవంతుడు. తర్వాత వాత్సల్య రసం, తల్లిదండ్రులతో. భగవంతుడు తను దేవాది దేవుడు భగవంతుడు అయినప్పటికీ కూడా తన భక్తులను తీర్చడానికి, కోరికలు తీర్చడానికి తను వాళ్ళ కుమారుడిగా కూడా అవతరిస్తాడు. అంతేగాని వాళ్ళు భగవంతుని తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఈ సృష్టికి ముందే భగవంతుడు ఉన్నాడు అనమాట. అందుకే అతన్ని భగవంతుడు అంటారు.
భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించాడు ఏంటి దాని గురించి ఎవరికీ తెలియదు అనమాట. అందుకే ఆయన భగవంతుడు అంటారు. తర్వాత తన మాధుర్య మాధుర్య రసం కూడా తన భక్తులతో ఆయన ఆ ఎంతో ఆనందిస్తాడు అనమాట. ఈ విధంగా ప్రేమ భక్తి యొక్క సేవలు 5 రసాలుగా ఉంటాయి అన్నమాట. మామూలుగా మనకు ఆ వేసవి కాలం వస్తే రకరకాల మామిడి పండ్లన్నీ తెచ్చుకుంటాం కదా మనం. అదేది మల్గూబా అంటాము, రసాలు అంటాము, ఆ ఇంకేవో రకరకాలుగా మామిడి పండ్లు ఉన్నాయి. వాటిలోంచి అన్ని తినడం ద్వారా మనకు ఆ తీపే మాధుర్యం వస్తుంది. అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట. భగవంతుడు కూడా తన భక్తుల ద్వారా అటువంటి రసాన్ని ఆస్వాదిస్తాడు అనమాట ఆయన. అంటే అంత దయార్థ హృదయుడు భగవంతుడు అన్నమాట. ఇవే కాకుండా మనకు నవవిధ భక్తి కూడా ఉన్నాయి అన్నమాట. భక్తి సేవ యొక్క 9 ప్రక్రియలు ఉన్నాయి. అవేమంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా వివరించబడి ఉంటాయి. 7వ స్కందం 5వ అధ్యాయం 23, 24వ శ్లోకంలో చెప్పబడింది. ఈ శ్రవణానికి మంచి ఉదాహరణ సుఖదేవ్ గోస్వామి, పరీక్షిత్ మహారాజు. కీర్తనకు ఈ కీర్తనకు చాలా మంది ఉన్నారనమాట. సో స్మరణానికి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ ఆయన వెళ్ళిపోయిన ప్రదేశంలో ఒక ఆయన శిష్యురాలు, ఒక వేశ్య అన్నమాట. ఆవిడ శిష్యురాలే అక్కడ కూర్చొని జపం చేస్తుంది. అంటే ఆవిడ భగవంతుని స్మరణం చేస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ. పాదసేవనం మీకు అందరికీ తెలుసు, లక్ష్మీదేవి మంచి ఉదాహరణ అన్నమాట. అర్చనానికి ఉదాహరణ శుద్ధ భక్తులు. తర్వాత వందనానికి మనం ఇక్కడ ధ్రువ మహారాజ్ కూడా చెప్పుకోవచ్చు. దాస్య దానికి హనుమాన్ చెప్పవచ్చు. సాఖ్యానికి మన అర్జునుడు ఉండనే ఉన్నాడు ఫ్రెండ్షిప్ కు. తర్వాత సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుకు ఆత్మ నివేదనకు బలి మహారాజు కూడా మనము చెప్పవచ్చు అనమాట. అంటే రకరకాల భక్తులు, రకరకాల వంటి భక్తి ప్రక్రియలు. ఈ విధంగా ఆ భక్తి అనేది యాక్చువల్ గా ఒక పెద్ద సముద్రం అన్నమాట. ఆ సముద్రంలో రకరకాల మాధుర్య రసాలు భగవంతుడు తన భక్తుల ద్వారా ఆస్వాదిస్తాడు అన్నమాట. సరే, మనం ముందుకు వెళ్దాం. ఇంకా హరే కృష్ణ మరి 9వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. అదం చిత్తం సమాధత్తం నా శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మమ క్షుప్తం ధనంజయ. ప్రియమైన అర్జున ధనంజయ, స్థిరముగా నా యందు మనసు లగ్నము చేయు నీవు సమర్థుడు కానిచో భక్తి యోగం నందలి విధి విధానములను అనుసరింపము. ఈ విధంగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకును. భగవంతుడు రకరకాలమైనటువంటి ఆప్షన్స్ ఇస్తూ వెళ్ళాడు అనమాట అర్జునుడికి. నువ్వు జ్ఞాన యోగం చెయ్యి, ఆ యోగం చెయ్యి, ఈ యోగం చెయ్యి. చివరకు భక్తి యోగం దగ్గరికి వచ్చాడు. నువ్వు భక్తి నా యందు స్థిరంగా లగ్నం చేయలేకపోతే, అంటే నువ్వు సమర్థుడు కానిచో భక్తి యోగం నందలి విధి విధానంలో అనుసరింపము అని ఇంకొక ఆప్షన్ భగవంతుడు అర్జునుడికి ఇస్తున్నాడు అనమాట. అంటే భగవంతుడు ఎంతో దయామయుడు అనమాట. ఇప్పుడు మన పిల్లలే ఉంటారు, ఏదైనా పని చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మనము తల్లిదండ్రులుగా మనం సలహా కూడా ఇస్తుంటాం. నాయనా, నువ్వు ఇది ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చెయ్యి, అది నీకు సాధ్యపడకపోతే ఇంకో విధంగా చెయ్యి అని మనము మన అనుభవంతో కూడిన సలహా మనం ఇస్తూ ఉంటాం అనమాట. భగవంతుడు కూడా అదే విధంగా అర్జునుడికి ఇస్తున్నాడు అనమాట. ఓ అర్జున, నువ్వు భక్తి యోగం చేయడం ద్వారా నీకు అది సులభతరము, చాలా సరళతరము, నన్ను నేరుగా నువ్వు చేరుకుంటావు అని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ సో కొన్ని నియమాలు అనుసరించడం ద్వారా ఈ భక్తి మార్గం మనకు చాలా సులభతరం అవుతుంది. అదేంటంటే ఆధ్యాత్మిక గురువు మార్గనిర్దేశం చేశారు. అంటే మనము క్రితం అధ్యాయాల్లో తెలుసుకున్నట్లుగా ఆ మనకు ఏ పని అయినా నేర్చుకోవాలంటే దానికి ఒక గైడు, మెంటర్, ఒక గురువు ఉండాలి కదా. మరి ఆధ్యాత్మికతలో కూడా మనము భగవంతుని తెలుసుకోవాలంటే మనకు ఒక ఆధ్యాత్మిక గురువు కావాలి. మరి గురువు లేకుండా మనము ఏ పని చేయలేము అన్నమాట. ఉదయాన్నే లేవాలి, మనము
ఆ అప్పుడప్పుడు ఆలయాన్ని సందర్శించి అక్కడ భగవంతునికి ప్రార్థనలు చేయొచ్చు, పూజ చేయొచ్చు. మనము హరే కృష్ణ మహామంత్రం నిత్యం జపించడం ద్వారా మన హృదయము ఎంతో ఆ పరిశుభ్రం అవుతుంది అన్నమాట. మనము ఈ పరిశుభ్రత గురించి ఇంకో రోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మామూలుగా జనాలు ఎలా చేస్తుంటారంటే ఆ, చాలా శుభ్రత పాటిస్తూ ఉంటారు. ఇంటి ముందు చక్కగా శుభ్రం చేసుకుంటారు. ఇంట్లో కూడా చాలా చక్కగా శుభ్రం చేసుకుంటారు. వాళ్ళ శరీరాలను కూడా సోపు షాంపూలు పెట్టి చక్కగా శుభ్రం చేసుకుంటారు. బట్టలను బాగా ఇస్త్రీ చేసుకుని సెంట్ వేసుకుంటారు. ఎన్ని శుభ్రం చేస్తారో ఆ, వాళ్ళ హృదయాన్ని శుభ్రం చేయడం మర్చిపోతారు అన్నమాట. కొందరికి హృదయం ఉందనే తెలియదు, ఇంకా శుభ్రం మాట ఏం కదా. సో కాబట్టి హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా మొట్టమొదటి జరిగేది హృదయ ప్రక్షాళన అన్నమాట. సో ఇంకా కొన్ని భక్తి నియమాలు మనం గమనించినట్లయితే ఆ, విగ్రహాలకు పుష్పాలు సమర్పించడము, నైవేద్యం సమర్పించడము, ఆ ఆ విధంగా ఎవరైతే పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయత్నచ్చ తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతత్మన. భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు పత్రమైన పుష్పమైన ఫలమైన తోయం అంటే లిక్విడ్స్, పాయసము నీళ్లు, నువ్వు ఏది భక్తి పూర్వకంతో నీవు సమర్పించినట్లయితే నేను వాటిని స్వీకరిస్తాను. ఎందుకంటే నువ్వు ప్లేట్లో పెట్టినవన్నీ నా దగ్గర లెక్కకు మిక్కటంగా ఉన్నాయి. అవన్నీ నావే, నేనే ఓనరు. నాకే నువ్వు సమర్పిస్తున్నావు. సో భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? భక్తి పూర్వకంతో తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయత్మన. భక్తితో గనక నాకు సమర్పించినట్లయితే నేను తప్పకుండా తీసుకుంటాను. ఆ భగవంతుడు అది తీసుకుంటే ఏమవుతుంది? ఆ భోగ ప్రసాదంగా మారుతుంది. మరి ఆ ప్రసాదం మనం తీసుకోవడం ద్వారా మనము పవిత్రులు అవుతాం. సో అది భక్తి నియమాల్లో ఒకటి అనుసరించమైనది అన్నమాట. మళ్ళీ స్వచ్ఛమైన భక్తుల నుండి భగవద్గీత మనము వినాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర మనము వినకూడదు. అది ఎవరు పడితే వాళ్ళ దగ్గర వింటే ఏమవుతుందంటే మా మనకు లేనిపోనిది అనుమానాలు వస్తాయి. తర్వాత అతను భక్తుడు కాడు, అభక్తుడు, అతడు భగవంతుని గురించి ఏమి తెలియదు. అతని నమ్మకం. వినడం ద్వారా మనము మనము పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. మళ్ళీ అమల పురాణమైన శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడము. మరి వీటికన్నిటికీ అర్హత ఏంటంటే ఎవరైనా సాధన ద్వారా చేయొచ్చు. చదువుకున్న వాళ్ళైనా కానీ, చదువు రాని వాళ్ళైనా కానీ, ఈ మన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ అందరినీ స్వాగతం పలికి అన్ని యువతులకైతే ఏమి, యువకులకైతే ఏమి, వృద్ధులకైతే ఏమి, గృహిణులకైతే ఏమి, గృహస్థులకైతే ఏమి, వృద్ధులకైతే ఏమి, ప్రతి ఒక్కరికి వాళ్ళకు కావలసిన భక్తిని మన ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా అందజేస్తుంది అనమాట. ఇటువంటి అద్భుతమైన సౌకర్యాలు కల్పించడం మనకు భక్తి వేదాంత స్వామి వాళ్ళు మనకు కల్పించారనమాట. సో ఆ వీటన్నిటిని చేయడం ద్వారా ఏంటంటే దేవునిచే హామీ ఇవ్వబడుతుంది మనకు. దిస్ ఇస్ సూపర్ గ్యారంటీ. భగవంతుడే మనకి ఇస్తున్నాడు భగవద్ధామాన్ని. మీరు చాలా సులభంగా చేరుకోవచ్చు ఈ భక్తి యోగం ద్వారా అని చెప్తున్నారు. సరే, మనం ఇంకా చూసుకుంటాం. Hare Krishna, సో అభ్యాసేప్య సమర్థో అసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాని కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజానేలచో అంటే ఒకటొకటే చెప్తూ ఆప్షన్స్ ఇస్తూ వస్తున్నాడు అనమాట కృష్ణుడు అర్జునునికి. నా కొరకు కర్మను అనురించి యత్నింపము, ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. సో ఓ అర్జున, నీవు ఇంద్రియాలు నిగ్రహించు అని అడుగుతాడు. అది నీ వల్ల కాకపోతే నువ్వు నాకు సేవ చేయము, నా ద్వారా నీవు కర్మ చేయము, దీని ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు అని ఒకటొకటి ఆప్షన్ ఇస్తూ వెళ్తున్నాడు అనమాట. అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు కదా. ఆ రకరకాలమైనటువంటి మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్ కానీ, ఒక రకమైనటువంటి థింకింగ్ కానీ, ఇంకొక రకమైనటువంటి శరణాగతి కానీ రకరకాలుగా ఉంటాయి. అందుకే భగవంతుడు ఇన్ని ఆప్షన్స్ ఇస్తూ వచ్చాడు. ఏదైనా ఒక ఆప్షన్ లో అయినా కానీ నీకు అనుకూలంగా ఉంటుంది అని భగవంతుని ఉద్దేశం అన్నమాట. అంటే వసతులు సదుపాయాలు కల్పిస్తున్నాడు భక్తి యోగంలో భగవంతుడు.
సరే Hare Krishna, మీరు నియమాలు పాటించలేకపోతే సో కృష్ణుడి కోసం పని చేయడంలో అన్ని బాహ్యేంద్రియాలను నిమగ్నం చేయండి. ఇతను ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. సో ఆ, శ్రీల ప్రభుపాదులు ఏం చేశారంటే నాకు భగవద్గీత నువ్వు ప్రింట్ చెయ్యి అని చెప్పి అతన్ని కృష్ణుడి సేవలో నిమగ్నం చేశాడు అనమాట. చూడండి ఎంత వర్క్ చేశాడు. అదే విధంగా మనం కూడా మనం నియమాలు పాటించకపోతే కృష్ణుడి కోసం పని కూడా చేయొచ్చు. ఉమ్, నియమాలు పాటించడం ఒక్కోసారి కష్టంగానే అనిపించవచ్చు. అప్పుడు మనము ఆ కృష్ణుడి కోసం పని చేయొచ్చు కదా. మందిరంలో చెత్తలు ఊడ్చొచ్చు, లేదంటే మందిరానికి కావాల్సిన వస్తువులు తీసుకురావచ్చు. ఈ విధంగా కూడా మనం చేయవచ్చు అన్నమాట. కృష్ణుడి కోసం పని చేయండి, మీరు పరిపక్వతకు చేరుకుంటారు అని ప్రభుపాద. Hare Krishna, సో 11వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. అద్వైత దపోశక్తో స్వీకర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యథాత్మవా. అయినను ఒకవేళ నీవు నీ భావనను కలిగి కర్మము చేయుట ఎందును ఆ అసమర్థుడవైనచో సర్వ కర్మ ఫలములను విడిచి ఆత్మస్థితి వగుటకు యత్నింపము. అంటే ఆత్మస్థితి ఎగడం అనేది అంత సులభమైన పని కాదు. కానీ భగవంతుడు రకరకాలమైనటువంటి ఆప్షన్స్ ఇస్తున్నాడు. నువ్వు అది చేయలేకపోతే ఇది చేయి, ఇది చేయలేకపోతే ఇది చెయ్యి అని. Hare Krishna, సో మనకు వివిధ ప్రత్యామ్నాయాలను ఇస్తాడనమాట. మరియు ముందుకు సాగడానికి మనకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మిమ్మల్ని మీరు పోల్చుకోండి అంటే నేను ఎందులో ఏ వసతులు అయితే ఏమి, ఎందులో అయితే నేను నాకు సులభంగా ఉంటుందో భగవంతుడిని భగవంతుడిచ్చే ఆ ప్రత్యామ్నాయాల్లో మనం ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలన్నమాట. అయితే ఏది ఎంపిక చేసుకున్నా గానీ ఒక్కసారి భక్తిలో మనము వచ్చిన తర్వాత అందులోని మాధుర్యాన్ని రుచి చూసామంటే మనకు ఎంతో ఆనందం లభిస్తుంది. ఈ మాధుర్య రసం అంటే సచ్చిత ఆనందం. ఈ ఆనందం అనేది మిగిలిన యోగాల్లో చాలా దుర్లభం అన్నమాట. అది దొరకడం సాధ్యం కాదు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అజామిల్లుడు ఉన్నాడు. అజామిల్లా ఆ, తన యొక్క భార్యను వదిలేసి బిడ్డలను వదిలి ఒక వేశ్యాలోలుడై ఆ వేశ్య కోసం ఎన్నో పాపకర్మలు అనుభవిస్తాడనమాట. అయితే చనిపోయేటప్పుడు తన కొడుకైన నారాయణ అని గట్టిగా అరుస్తాడనమాట. ఎందుకు కొడుకు నారాయణ పిలిచాడు కానీ భగవంతుడు నారాయణ పిలవలేదు ఆయన. అయినప్పటికీ కూడా నారాయణ అన్నాడు కదా, అందుకని నారాయణుడు అంటే విష్ణు దూతలను పంపించాడు అనమాట. సో ఎందుకు పంపించాడంటే క్రితం జన్మలో అజమిల్లా భగవంతునికి సేవ చేసి ఉంటాడు. తత్కారణంగా ఈ విష్ణు దూతలు వచ్చి అతన్ని యమదూతుల నుంచి విడిపించేస్తారు. అయితే వెంటనే విష్ణుదూతలు తీసుకెళ్ళలేదు వైకుంఠానికి. తర్వాత కొద్ది సమయము తర్వాత అజమిల్లా ఈ ఇద్దరికి సంభాషణ విని తాను చేసిన పాపాలన్నీ తెలుసుకుని దానికి పరిష్కారానికి అజమిల్లా హరిద్వార్కి వెళ్ళి అక్కడ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మందిరంలో సేవ చేస్తారనమాట. ఆ సో ఆ చివరి దశలో భగవంతుని స్మరిస్తూ ఉంటే భగవంతుడు తర్వాత మళ్ళీ ఇదే విష్ణు దూతలు పుష్ప విమానంలో వచ్చి అజామిల్ని తీసుకెళ్ళిపోతారు. భగవద్ధామాన్ని తీసుకెళ్తారు. సో భగవంతుడు రకరకాలమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క సందర్భంలో కూడా తాను ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. అది పుస్తక రూపంలో, భగవద్గీత రూపంలో కావచ్చు, భగవంతుని భక్తుని రూపంలో కావచ్చు, ప్రసాదం ద్వారా కావచ్చు, హరినామ సంకీర్తన ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా భగవంతుడు మనల్ని చేరుకుంటున్నాడు, మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మనం వాటిని గుర్తించి వాటిని మనం పాటించాలి. Hare Krishna, ఇక్కడ చివరికి ఇంకా లాస్ట్ 5 నిమిషాలు భగవంతుడు తన భక్తిలో ఉన్న ప్రియమైన గుణాలను ఇక్కడ చెప్తున్నాడు. 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు తన ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అంటే దానికి లక్షణాలు ఏమి, ఒక వ్యక్తి తాగుబోతాయంటే అతనికి ఉన్న లక్షణాలు ఏంటి, ఒక వ్యక్తికి జ్వరం ఉంటే అతనికి ఉన్న లక్షణాలు ఏంటి, ఒక వ్యక్తికి
ఆ ఏదైనా జబ్బు చేస్తే అతనికి ఉన్న లక్షణాలు ఏంటి తెలుసుకోవాలి కదా. అదే విధంగా కృష్ణునికి ప్రేమంగా ఉన్న భక్తులు ఎవరు, వాళ్ళ గుణాలు ఏంటి అనేది భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. రాజా రాజేశ్వరి మీరు మీట్లోకి వెళ్ళండి. Hare Krishna, అద్వైత సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ శిఖక్షమి. ఇక్కడ ఎన్నో గుణాలు ఇచ్చాడు చూడండి. ఒకటొకటే మనము చదువుదాం. ద్వేషము లేనివాడు, ఇది మనకు దుర్లభం అన్నమాట. మనం ఎవరో ఒకరిని ద్వేషిస్తూ ఉంటాము. జీవులందరికీ దయతో కూడిన మిత్రుడు, ఇది కూడా మనకు కష్టమే. యాజమాన్యత్వ భావము లేనివాడు, అంటే ఓనర్షిప్. సో మనకు ఈ ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఓనర్షిప్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మన బాక్స్ లో పెన్సిల్ పక్కవాడి బాక్స్ లో ఎరేజర్ ఉంటే అది మనం కొట్టేస్తాం. సో దానికి కూడా నేనే యజమాని, పక్కింటి వాడికి కూడా నేనే యజమాని అనే భావం అనుకుంటుంది. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఓనర్షిప్ లేని భావంలో ఉన్నవాడు, తర్వాత అహంకార రహితుడు. అహంకారం అనేది అసలు ఉండకూడదు అనమాట. అహం ఆకారం అంటే నేనే ఈ ఆకారం, నేనే ఈ దేహం అనుకునే వాడిని ఎక్కువమైన అహంకారం ఉంటుంది. అంటే ఆ తన శరీరమే గొప్పది, తనకున్న పేరు ప్రతిష్ట బలము ఇవన్నీ చాలా గొప్పమైనవి, అతను చేసే పనులు కూడా గొప్పమైనవి అని అనుకుంటుంటారు. అందుకు దాన్ని మనము అహంకారం అంటాం. మన తర్వాత ఆ సుఖ దుఃఖములను రెండిటి యందు సమభావము కలవాడు. సుఖం వస్తే మనం ఎగిరి గంతేస్తాం, దుఃఖం వస్తే ఏడుస్తూ ఉంటాం. అని భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ రెండింటి నందు సమభావము అంటే ప్రాపర్ బ్యాలెన్సింగ్ ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తే నా భక్తుడు అని చెప్తున్నాడు. సహనశీలుడు. సహనం మనకు ఈ మధ్య పూర్తిగా కోల్పోయాను. ఎందుకంటే ఈ వాట్సాప్, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఆడడం వల్ల మనకు ఆ సహనము, ఓపిక, ఓర్పు అనేది ఉండట్లేదు అనమాట. ఎవరైనా చెప్తే మనం వాళ్ళు చెప్పేది పూర్తిగా కూడా వినకుండా మధ్యలోనే మనం ఏదో చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ మధ్య ఈ వీడియోలు కూడా చూడండి, వీడియోలు పూర్తిగా కూడా ఎవరు చూడట్లేదు. అందుకే వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు ఏం చేశారు, ఈ వీడియో షార్ట్స్ అనేది పెట్టారు. అది ఒక నిమిషమే వస్తుంది అనమాట. ఆ ఒక్క నిమిషం కూడా ఎవరు సరిగ్గా చూడకుండా దాన్ని కూడా డ్రాగ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ఓర్పు, సహనం అనేది నశిస్తూ ఉన్నది అనమాట రోజు రోజుకు. అని భగవంతుడు అటువంటి సహనశీలుడే నా భక్తుడు అని చెప్తున్నాడు. సదా సంతృప్తుడును, మనకు అసలు సంతృప్తే లేదు. ఎన్ని ఇచ్చినా గానీ సంతృప్తి లేదు. ఇంకోటి కావాలంటాం, ఇంకోటి అది కావాలంటాం. ఫ్రీగా ఏదైనా ఇస్తారంటే ఇంకోటి కూడా ఫ్రీగా ఇవ్వన్నాడు అడుగుతాం. సంతృప్తి లేదు. ఆత్మ నిగ్రహం గలవాడు. ఆ తన మనోబుద్ధులను నా యందు లగ్నం చేసి దృఢ నిశ్చయముతో నా భక్తియుక్త సేవ యందు నిమగ్నుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. సో నిజానికి ఈ భక్తులు ఎంతో మంది ఉన్నారు. ద్వాపరయుగంలోనే కాదు, ఈ కలియుగంలో కూడా చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ మనము చూస్తూనే ఉంటాము. కాకపోతే వాళ్ళతో మనం సాంగత్యం చేయట్లేదు అనమాట. ఎప్పుడైతే వాళ్ళతో సాంగత్యం చేస్తామో వారి యొక్క అలవాట్లయితే ఏమి, వారి యొక్క దినచర్యలు అయితే ఏమి, వాళ్ళకున్న సహనము, ఓర్పు ఏంటి మనం గ్రహించగలము. అయితే వాళ్ళతో మనము కలవటం లేదు సరిగ్గా. మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే, వాళ్ళు ముఖ్యంగా మందిరాల్లో ఉంటారు. తర్వాత మందిరం నుంచి ఆ, సంబంధించిన కాంగ్రిగేషన్ వాళ్ళు కూడా భక్తులే అన్నమాట. వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా, వాళ్ళతో మనం పరిచయం చేసుకోవడం ద్వారా మీరు ఈ గుణాల వాళ్ళకు ఈ గుణాలు అవన్నీ ఉన్నాయని మీరు గమనించగలరు అనమాట. గమనించిన తర్వాత వాళ్ళతో సాంగత్యం చేస్తే మనకు కూడా అటువంటి ఆ దుర్గుణాలు పోయి సద్గుణాలు వస్తాయి అన్నమాట. ఇదే భక్తుల యొక్క సాంగత్యం యొక్క అద్భుతమైన ఫలితం. ఓకే, మనం ముందుకెళ్దాం. Hare Krishna, ఏతు ధర్మ మృతమిత్యం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్సరామ భక్తస్తే తీవ మే ప్రియ.
ఎవరికిని కష్టం కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురి కాని వాడును, సుఖ దుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తుడై ఉండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. సో ఇది కూడా క్రితం శ్లోకానికి సంబంధించినట్లుగానే ఉంటుంది అనమాట. సో తన భక్తుడైనటువంటి ఎవరికి నష్టం కలిగించడు, అందుకే అతన్ని పరదుఃఖ దుఃఖి అంటారు అనమాట. ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకుంటూ వాళ్ళకు సరైన ఆధ్యాత్మిక సేవ చేస్తాడు. ఉదాహరణకు ఒక బిచ్చగాడు ఉంటాడు. బిచ్చగాడికి వీరికి ఇప్పుడు వచ్చిన బిచ్చగాళ్ళంతా చాలా ఆ ఆ, ఆ, పతనంలో చాలా అభివృద్ధి చెంది ఉంటారు. వాళ్ళు నిజానికి కావాల్సింది ఏంటి? ఆహారం అన్నమాట. కాబట్టి మనము భగవంతుని ప్రసాదం సమర్పించినట్లయితే అది వాడిని పవిత్రుని చేయగలదు. కానీ మనం ప్రసాదం ఇస్తే వెళ్ళి తీసుకోరు. వాళ్ళు ఏం అడుగుతారు? డబ్బే అడుగుతారు. మరి మనం డబ్బు ఇస్తే ఏమవుతుంది? వాడు సిగరెట్, బీడి, తర్వాత మందు ఇవన్నీ తీసుకుంటాడు. ఆ మనం ఇచ్చిన డబ్బుతో అవి కొనుక్కొని చేయడం వల్ల వాడి కర్మ కాకుండా వాడి కర్మకు మనం కూడా బాధ్యులు అవుతాం. సో కాబట్టి మనము మన కార్యకలాపాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరైతే ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించి వాళ్ళకు ఆధ్యాత్మిక సేవ చేయగలుగుతాడో, ఎవరిని కలత చెందకుండా ఉంటాడో, అటువంటి భక్తుడు నాకు చాలా మిక్కిలి ప్రియుడు అని భగవంతుడు చెప్తున్నాడు. Hare Krishna, సో చైతన్య చరితార్థంలో ఆది లీలలో ఈ విధంగా చెప్పబడింది. కలికాలే నామరూప కృష్ణావతార నామహైతేహాయ సర్వజగత్ నిస్తార. ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం భగవంతుని పవిత్ర నామము శ్రీకృష్ణుని అవతారం. కాబట్టి ఇంకా నారదీయ పురాణంలో అయితే ఏమి, కలి సంతారణ ఉపనిషత్తులు అయితే ఏమి చాలా చక్కగా చెప్పబడి ఉంది. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యద. ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం కన్నా వేరే గతి లేదు, వేరే గతి లేదని 3 సార్లు చెప్పబడింది. శాస్త్రాల్లో 3 సార్లు చెప్పబడింది అంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో కలియుగంలో కృష్ణుడు తన నామ అవతారంలో ఉన్నాడు, తర్వాత తన గ్రంథ రూపమైన భగవద్గీతలో ఉన్నాడు, తన భక్త రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు, తన ప్రసాదంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇటువంటి అన్ని రకాలమైన సౌకర్యాలు భగవంతుడు మనకు కల్పించినప్పుడు మనం ఎందుకు వాటిని ఉపయోగించుకోకూడదు? అందుకే శ్రీల ప్రభుపాదులు వాళ్ళు ఇస్కాన్ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభక్తులను భక్తులుగా చేసి వాళ్ళకు ఆ అద్భుతమైన భగవద్ధామని చేరేదానికి అవకాశం కల్పించాడు. Hare Krishna, సో అన్ని యోగాల్లోకైనా ఈ భక్తి యోగం చాలా ఉత్తమమైనది అన్నమాట. ఓకే. సో మిగిలిన యోగాలు చేయడంలో ఆ, ఈ కాలము ఈ కాలం అయితే ఏమి మనిషికి ఉన్న ఆయుష్ కానీ సరిపోవాలి. ఉదాహరణకు సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికే వాళ్ళు. ఆ, సో 1,00,000 సంవత్సరాలు, తర్వాత 10,000 సంవత్సరాలు, తర్వాత 1000 సంవత్సరాలు, ఇప్పుడు 100 సంవత్సరాలు. రాను రాను ఆయుష్ పడిపోతూ ఉన్నది. సో ఉన్న ఆయుష్లోనే చక్కగా మనం ఏదైనా సేవ చేయాలంటే అది భక్తి యోగంలోనే సాధ్యమవుతుంది అనమాట. సో ఈ విధంగా ఆ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారన్నమాట. అటువంటి భక్తులలో ఈ భక్త తుకారాం కూడా ఒకడన్నమాట. ఈ భక్త తుకారాం మీకు తెలిసే ఉంటాడు. ఈయన చాలా అద్భుతాన్ని సృష్టించాడు. తన భౌతిక శరీరంతోనే వైకుంఠానికి వెళ్ళాడు అనమాట. ఆయన వీడియో కూడా మనము ఒక 4 నిమిషాలు ఆయన వీడియో కూడా మనం చూస్తాము. కనిపిస్తుందా వీడియో మీకు? వీడియో లేదు గురుగారు, ఫోటో. అదే పిక్చర్ కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది చూడండి. ఇది 2 నిమిషాలు ఉంటుంది. మీరు దయచేసి మీట్లోకి వెళ్ళి అందరూ బాగా ఎంజాయ్ చేయండి.
కనిపించట్లేదు కదా మీకు వీడియో? రావట్లేదు గురుజీ. ఓకే, ఒక్క నిమిషం. రావట్లేదండి. ఓన్లీ పిక్చరే కనిపిస్తుంది. ఎస్ ఎస్, ఒక్క నిమిషం. సో తుకారాం ఏం చెప్తున్నాడో వినండి. त्यानं ईश्वरावरील श्रद्धा अचल होते, चित्त शुद्ध होते. स्वैर संचारी मनाला ईश्वरी प्रेमाखेरीज कशानंही वेसण घालता येत नाही. मनाच्या या प्रेममय अवस्थेला एकविध भाव म्हणतात. अखंड नामोच्चारानं हा एकविध भाव आपल्या अंतःकरणात उत्पन्न करून परमेश्वर प्राप्ती करून घेता येते. आणि मग मुखी नाम, हाती मोक्ष, ऐशी साक्ष बहुतांची. अवघे लाभ होती या चिंतने, नाम संकीर्तने गोविंदाच्या. आहा, पैलाले हरी शंख चक्र शोभे करी, शंख चक्र शोभे करी, शंख चक्र शोभे करी. गरुड येतो फडकारे, नाभी नाभी म्हणे त्वरे, नाभी म्हणे त्वरे, नाभी नाभी म्हणे त्वरे. मुकुट कुंडलांच्या दीप्ती तेजे लोपला गबसती, लोपला गबसती तेजे लोपला गबसती. मेघ श्याम वर्ण हरी मोती डोळस साजिरी, डोळस साजिरी मोती डोळस साजिरी. चतुर्भुज वैजयंती गळामाळ हे रुळती, गळामाळ हे रुळती, गळामाळ हे रुळती. पीतांबर झळके कैसा उजळल्या दाही दिशा, उजळल्या दाही दिशा, उजळल्या दाही दिशा. तुका झाला से संतुष्ट, घरा आले वैकुंठ पीठ, आले वैकुंठ पीठ, घरा आले वैकुंठ पीठ. पांडुरंग हरी जय जय पांडुरंग हरी जय जय पांडुरंग हरी जय जय पांडुरंग हरी जय जय पांडुरंग. पांडुरंग 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 पांडुरंग. आम्ही जातो आमच्या गावा, आमचा राम राम जावा, राम राम जावा, आमचा राम राम जावा. आम्ही जातो आमच्या गावा, आमचा राम राम जावा, राम राम जावा, आमचा राम राम जावा. तुमची आमची हेची भेटी, येथून या जन्मती, येथून या जन्मतुटी, येथून या जन्मतुटी. आता असो द्यावी दया तुमच्या, लागत से पाया, लागत से पाया तुमच्या, लागत से पाया. येतान यथानी कोणी विठ्ठल विठ्ठल बोलावानी, विठ्ठल बोलावानी, विठ्ठल विठ्ठल बोलावानी. रामकृष्ण मुखी बोला तुका जातो वैकुंठाला, जातो वैकुंठाला, तुका जातो पांडुरंग हरी, 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 पांडुरंग. సో ఆ విధంగా భక్త తుకారాము నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సో ఇది చాలా అద్భుతమైనది భక్తి యోగము. సో ఈ భక్తి యోగాన్ని సులభంగా మనకు శీల ప్రభుపాదుల వాళ్ళు అందించారన్నమాట. ఇది ఈ 12వ అధ్యాయం యొక్క సారాంశము. ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను. హరే కృష్ణ.